పాటలో ఉన్నారు. నోవహు యొక్క ఓడని కట్టినప్పుడు నోవహు ఓడ నిర్మాణం చేసిన వారు ఓడలో ప్రవేశించారా లేకపోతే అందరూ ప్రవేశించారా? ఓడని కట్టడానికి ప్రయాసపడిన వారు ఓడలో ప్రవేశించారా లేకుంటే అందరూ ప్రవేశించారా? ఓడని కట్టడానికి ప్రయాసపడినది వాళ్ళ ఫ్యామిలీయే. నిజంగా చెప్పాలి అంటే అది మనకు తెలియాలి. నోవా గారు ఒక్కళ్ళే కట్టలేదు. అది నోవా గారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుడు ఎలా చెప్పారో అలా చేస్తున్నప్పుడు సహాయం చేసింది ఎవరు అంటే వారి కుటుంబస్తులే. కాబట్టి మనం కూడా సంఘంగా ఒక కుటుంబంగా దేవుడు మనందరినీ కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో కుటుంబం అంటే ఖచ్చితంగా సంఘంలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడాను మన సంఘం అనే ఓడని నిర్మించుకున్నప్పుడు మన ఓడలోకి మనము ప్రవేశిస్తాము. హల్లెలూయా. ఓడని కట్టిన వాళ్ళే ఆ దినము ఓడలోకి ప్రవేశించారు. వారు మాత్రమే రక్షింపబడ్డారు. ఓడ కొరకు సహాయం చేసిన వారు మాత్రమే రక్షింపబడ్డారు. కాబట్టి ఈ దినం కూడా మనం కూడా సంఘాన్ని నిలబెట్టుకోవడంలో కానీ పరిచర్యలో కానీ లేకపోతే మనం చేసుకుంటున్న వీడియోస్లో కానీ లేకపోతే ప్రతి విషయంలో కూడా మనం ఎవరైతే సపోర్ట్స్ చేసుకుంటూ మనం ఒకరికొకరు ఎలా అయితే ఇప్పుడు అది కూడా మనకు మన వాక్యంలో తెలియపరిచినట్టు ఒకరినొకరు ఎప్పుడు పురికొల్పుకుంటూ ఉండాలి. ఒకళ్ళు ఒకవేళ ఆరిపోతూ ఉంటే మళ్ళీ వాళ్ళని నిలబెట్టుకుంటూ మనమే వాళ్ళని తీసుకొచ్చుకుంటూ ఉండాలి. సో అలా మనం సంఘాన్ని నిలబెట్టుకున్న వాళ్ళమే రేపు అలాంటి సంఘమే ఎక్కడ పరలోక రాజ్యంలో సార్వత్రిక సంఘంలో దేవునితో పాటు ఎత్తబడే సంఘం. హల్లెలూయా. అలాంటి సంఘంలో మన సంఘం ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగానికి మత్తయి సువార్త 17వ అధ్యాయము మనందరం అక్కడికి వెళ్తాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను. చూడండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అందరి శిష్యులను తీసుకొని వెళ్ళలేదు? ఎందుకు పర్వతం మీదకి ముగ్గురినే తీసుకొని వెళ్ళారు? అందరూ ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళందరినీ తీసుకోకుండా 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. వీరు ముగ్గురు కూడాను చాలా దేవుడి యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకునే స్థాయికి ఎదిగిన వారి శిష్యులు ముగ్గురు. మిగతా వారి కంటే కూడాను వీరు ముగ్గురు ఎప్పుడు దేవుని పక్కన ఉంటూ ఉంటారు. నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటున్నప్పుడే నీకు ఇంకా అనేకమైన విషయాన్ని చూపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటారనమాట. అంతేగాని ఏదో లైట్ తీసేసుకుంటాం, అదేదో జరిగిపోతుంది లేండి, జరిగే విషయాలు ఎలాగో జరగకుండా పోతాయా ఇలా అలా అని చెప్పేసి అలా తీసుకునే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షతలు ఏమి కూడా అర్థం కావు. కానీ ఇక్కడ దేవుడు వారి ముగ్గురిని కూడాను తన యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకునే స్థితి వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళను మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళారు. దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అదే అనమాట. మనం కూడా ఆయన ప్రత్యక్షతను, ఆయన ప్రేమను, ఆయన చూపిస్తున్నటువంటి మేలులను అర్థం చేసుకున్నప్పుడే ఇంకా అధికమైన మేలును మనకు దయచేయాలని చూస్తారు. ఇంకా అధికమైన కృపను మన మీద కుమ్మరించాలి. ఏమో బై లక్ ఇలా జరిగిపోతుంది, లేకపోతే బై ఛాన్స్ నాకు ఇలా వచ్చేసింది, లేకపోతే బై కష్టం నా కష్టంతో నాకు ఇలా వచ్చేసింది అని ఫీల్ అయ్యే వాళ్ళ జీవితాల్లో పెద్దగా ఏం దేవుడు మేలు చేయడానికి ఇష్టపడతారు. ఉంటుంది, ఆ లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్లో అలా ఉండిపోతారు. అంతే తప్పించి ఆ లెవెల్ కంటే మంచి లెవెల్ ఇవ్వడానికి దేవుడికి ఇష్టము ఉండదు. ఇది మనం ముఖ్యంగా గ్రహించుకోవాలి. తర్వాత చూడండి, వారి ఎదుట రూపాంతరం పొందిను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాటలాడుచుండేది. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ముఖం ఎలా అయిపోయిందంట? సూర్యుని వలె ప్రకాశించుచున్నది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయును. ఇది చాలా మహిమ కలిగినటువంటి దేవుని ప్రత్యక్షత. ఇది అందరికీ కనిపించేది కాదు. రేపు మనం కూడాను ఆయన యొక్క మహిమలో ప్రవేశించినప్పుడు మనం ఆయన ఎలా ఉంటామో మనము కూడా అలాగే ఉంటాము అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికల్లో రాస్తారనమాట. అంటే ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఆ ప్రత్యక్షత ఆయన అంటే దేవుడు చూడండి. ఒకసారి తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో ఎలాగా దేవుని యొక్క ఆ యొక్క సూర్యబింబంలాగా ఉన్నటువంటి ఆ వెలుతురు ఎవరు తట్టుకోలేము. మనందరము కూడా మనందరికీ తెలుసు. ఒక సూర్యుడే ఇలా ఉంటే అనేక సూర్యులు కలిసినటువంటి కాంతి
మన దేవుడిది. అలాంటి కాంతి ముందు మనం అసలు నుంచోలేదు. చూడండి, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో మనందరం చూసుకోగలిగితే లాస్ట్ అది 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనంలో మనం చూసుకోవాలి. సమీపింపరాని, అక్కడ చదవండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు, అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు, ఎవరును చూడనేరడు. హల్లెలూయా. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే అక్కడ ఆయన వెలుగు నిజమైనటువంటి మహిమలో ఆయన ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఆయనను చూడలేమన్నమాట. ఆయన అంత ప్రకాశమానంగా ఉంటారు. అందుకే దేవుడు తనను తాను తగ్గించుకొని మనిషి చూడగలిగిన స్థాయికి దిగి వస్తారనమాట. మనిషి చూసి తట్టుకోగలిగినటువంటి స్థితిలోనే దేవుడు మనకి కనిపిస్తారు. ఆ దినం కూడాను వారికి సూర్యుని వలె ప్రకాశించారట. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లాయి. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు చూడండి, 2 పేర్లు రాయబడి ఉన్నాయి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఎవరెవరు కనపడ్డారు? మోషేను ఏలియా. వీరెక్కడ వాళ్ళు? మోషే ఏలియా ఎవరు? ఇప్పుడు ఇది కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్న సమయము. ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? మోషేను ఏలియా. వీళ్ళెవరు? పాత నిబంధనలో, అది కూడా మోషే గారు ఎంతో పాత నిబంధనలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. మనందరికీ తెలిసి ఇశ్రాయేలును నడిపించినట్టు. అంటే చాలా వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మోషే గారు, అలాగే ఏలియా గారు కూడాను వీరికి కనపడ్డారంట. కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. 4వ వచనం చూడండి. అప్పుడు పేతురు, ప్రభా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. ఇక్కడ వాళ్ళు మోషే గారిని, ఏలియా గారిని ఎవరు గుర్తుపడుతున్నారు? పేతురు గారు గుర్తుపడుతున్నారు. హల్లెలూయా. మోషే గారిని కానీ, ఏలియా గారిని కానీ పేతురు గారు చూసారా? పేతురు గారు ఉన్నారా ఆ దినాల్లో? లేరు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మోషే గారిని, ఏలియా గారిని పేతురు గారు ఎలా గుర్తుపడుతున్నారంటే, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు భక్తులను గుర్తుపట్టగలుగుతావు. పరలోక రాజ్యంలో కూడాను నువ్వు ప్రవేశిస్తే గనక, ఖచ్చితంగా ఆత్మతోటి నువ్వు నింపబడితే గనక పరలోక రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి భక్తులను మనం గుర్తుపట్టగలుగుతామంట. ఎంత గొప్ప ధన్యత మనకి దేవుడు ఇవ్వబోతున్నాడో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోషేను, ఏలియా, ఈ 2 కనుక ఒకసారి మనం చూసుకుంటే, మోషే గారికి దేవుడు ఏమిచ్చారు? మోషే గారికి అసలు మొట్టమొదట దేవుడు మోషే గారిని ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు కొండ మీదకి రమ్మన్నాడు. కొండ మీదకి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చారు మోషే గారికి? చెప్పండి, తెలుసు మీకు, చెప్పండి. 10 ఆజ్ఞలు. హల్లెలూయా. వెరీ గుడ్. ధర్మశాస్త్రము పాత 5 యొక్క కాండాలు నేను అనేక సార్లు తెలియపరిచాను. మొదటి నుంచి ఆది కాండం నుంచి కూడాను చెప్పండి వరుసగా. ఆది కాండం, నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు కూడాను దేవుడితో 40 రోజులు మోషే గారు గడిపిన తర్వాత, లేకపోతే ఎవరికి తెలుసు చెప్పండి, ఆదాముని ఎలా సృష్టించారో, లేకపోతే నరుణ్ణి ఎలా సృష్టించారు, లేకపోతే ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళందరి విషయాలు మోషే గారు ఎలా రాస్తారు? మోషే గారు రాశారు ఈ 5 కాండాలు కూడా. మోషే గారికి ఎవరు చెప్పారు ఈ 5 కాండాల గురించి, ఎలాగ జరిగిన ఈ విషయాలన్న విషయాలను మోషే గారికి దేవుడే స్వయంగా తెలియపరిచి 5 కాండాలను రాపించారనమాట. కాబట్టి మోషే గారికి ఇచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రం. యాక్చువల్గా ఆ 5 గ్రంథాలనే ధర్మశాస్త్రం అనేవాళ్ళు. ఇప్పటికీ యూదులు 5 వాటినే పుస్తకాలుగా తీసుకుంటారు. మిగతావంతా హిస్టరీ కిందకు వస్తుంది వాళ్ళ దృష్టిలో. మిగతా రాజుల గ్రంథాలు ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే అదొక హిస్టరీ, వాళ్ళ జీవితాలు ఒక చరిత్ర అంతే తప్పించి అది దేవుని దగ్గర నుంచి వచ్చిందని వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మేది ఓన్లీ ఈ 5 కాండాలు, దేవుడు రాపించిన కాండాలు. ఇవి వాళ్ళకి నోటికి వచ్చేస్తాయి పూర్తిగా. ప్రతి ఒక్కరికి, యూదుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను చూడకుండా ప్రతి వచనము, ప్రతి అధ్యాయం చెప్పగలుగుతారు. అదే వాళ్ళు పదే ఆ యొక్క యెరూషలేము ఆలయం దగ్గర మీరు ఇప్పటికీ కనుక చూసుకోగలిగితే వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. అక్కడ ఒక దగ్గర ఇప్పటికి ఏం లేదు కదా, యెరూషలేము ఆలయం అంతా పడేసేసారు, ముస్లిమ్స్ ఆక్యుపై చేసేసుకున్నారు. కాబట్టి ఓన్లీ ఒక గోడ మిగిలిపోయింది. ఆ గోడ ఎప్పటిది? అప్పుడు
దేవుడు ఉన్నటువంటి కాలంలో దావీదు గారు సొలొమోను గారి చేత కట్టించినటువంటి ఆ గోడ ఒక్కటే మిగిలిపోయింది. ఆ గోడలో దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఇప్పటికీ కూడా నుంచొని ఆ గోడ ఒక్కటే మిగిలిపోయింది మాకు అని చెప్పేసి ప్రార్థనలు దాని దగ్గర నుంచొని చేసుకుంటూ ఆ గోడ లోపల ఉన్న సందుల్లో ప్రతి ఒక్కటి కూడా వారి యొక్క అవసరాలు రాసి పెడుతూ ఉంటారు. మీరు చూస్తే వీడియోస్ చాలా అక్కడే ఒకటే పనిగా ఏడుస్తూ ఉంటారు, గోజాడుతూ ఉంటారు అనమాట. మాకు మెస్సయ్యని పంపిస్తానన్నావు, ఇంకా మెస్సయ్య రాలేదు, మాకు రక్షణ రాలేదు అనేసి. మెస్సయ్య వచ్చారు, అన్ని ముగించుకొని వెళ్ళారని ఇంకా వాళ్ళు నమ్మలేదు కాబట్టి అవన్నీ వాళ్ళు అక్కడ పెడుతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మోషేకి ఇచ్చిందండి ధర్మశాస్త్రం. అంటే మోషే గారి ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రము. ఏలియా గారు ఎవరు? మోషే గారికి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చి వారందరినీ నడిపించారు. ఏలియా గారు ఎవరు? ఏలియా, ఎలీషా, యెషయా వీళ్ళందరూ ఎవరు? ప్రవక్తలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గారు ముఖ్యమైనటువంటి ప్రవక్త, ఆ దినాలలో వాడబడినటువంటి ముఖ్యమైన ప్రవక్త. అంటే మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఏలియా గారి ద్వారా ప్రవక్తలు చెప్పినటువంటి 2 మాటలు, ధర్మశాస్త్రము, ప్రవక్తలు చెప్పిన ఈ మాటలకు నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకే వాళ్ళిద్దరూ దిగొచ్చారనమాట. వాళ్ళిద్దరూ ఏదైతే తెలియపరిచారో ముందు కాలాల్లో వాళ్ళు చెప్పినటువంటి ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక నువ్వు మోషే ధర్మశాస్త్రం గురించో లేకపోతే ఏలియా గారు చెప్పినటువంటి ఆ ప్రవక్తలు, వారి ఆచారాలు, వారి పద్ధతులు, లేకపోతే వారు ఏమి వీటిని గురించి అనుకున్నారు, వీటన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అయిపోవటం అనేది, ఆయనే పరిపూర్ణమైనటువంటి దేవుడు కాబట్టి సంపూర్ణంగా ఆయనను నువ్వు అనుసరించాలనే విషయాన్ని తెలియపరచడానికి ఆ దినం వాళ్ళిద్దరూ దిగివచ్చారు. ఆ తర్వాత చూడండి, అప్పుడు పేతురు గారు కొంచెం ఫాస్ట్గా మాట్లాడతారు, మనందరికీ తెలుసు. అనేక చోట్ల పేతురు గారు తొందరపడుతూ ఉంటారు కదా. పేతురు గారు తొందరపడిన సందర్భాలు ఏంటి చెప్పండి? పేతురు గారు తొందరపడిన సందర్భాలు చెప్పండి తొందరగా. ఒక్కొక్కరు ఏమన్నారు మీరు? నేను నడిచొచ్చేదా నీళ్ళ మీద అనేస్తారు ఫాస్ట్గా. రెండోది ఏమన్నారు? ఇంకా నీవు సాతానా నా వెనక్కి పోకు, అయ్యా నీకు ఈ మరణం రాకుండా యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కూర్చొని ఏం చెప్తా ఉన్నారు? ఇదిగో నేను ఇంకా అక్కడ యెరూషలేముకి వెళ్తాను, మనుషుల చేత చంపబడతాను అనగానే వెంటనే పేతురు గారు ఏమన్నారు? వద్దయ్యా, నీకు అలాంటిది రాకుండా ఉండాలి, అది చేయడానికే నేను వచ్చాను బాబు, నువ్వు అలా అభ్యంతరాలు పెట్టకు అని చెప్పేసి సాతానా నా వెనక్కి పో అని చెప్పేసి అంటారు. మరలా కోడి కుయ్యక ముందే నువ్వెవరివో తెలియదు అని చెప్పేసి అంటారు. ఫాస్ట్గా కొంచెం తొందరపడతా ఉంటారనమాట పేతురు గారు. సో కొంతమంది తొందరపడతా ఉంటాం మనం కూడా, తెలిసి తెలియకపోయినా కానీ. అలాగే తొందరపడిపోయే ఉండేవాడు అనమాట. అక్కడ కూడా ఫాస్ట్గా అక్కడ చూడగానే వెంటనే ఏమంటున్నాడంటే, అయ్యా నీకు ఒకటి ఇక్కడ కట్టేస్తాను, ఆయనకి అక్కడొక్కడు కట్టేస్తాను, నేను ఒకటి కట్టేస్తాను, ఏదో ఇంజనీర్ లాగా అవన్నీ కట్టేస్తా అని చెప్పేస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ అది ఎప్పుడు కూడాను వారికి పర్ణశాలను ఇక్కడ అవసరం లేదు. ఇంకా చూడండి 5వ వచనం, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమైనటువంటి ఒక మేఘము ఆయనను దేవుని కమ్ముకుంది. కాబట్టి దేవుడి లోకానికి వచ్చిందే ప్రాణం ఇవ్వటానికి అన్న విషయాన్ని మనం కనుక గ్రహించగలిగితే ఇక్కడ మనకి చూడండి మేఘం కమ్ముకుంది. ఇప్పుడు ఇంతకుముందు మన వాక్య భాగం కూడా చదువుకున్నాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. అక్కడ కూడా ఒకసారి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఇది మీకు ఇంతకు ముందు కూడా నేను ఒక చోట మాట్లాడాను, మీకు ఎంతవరకు మనకి గుర్తుందో నాకు గుర్తులేదు కానీ 13వ వచనం దగ్గర నుంచి, ఆ సమయంలో యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడేందుగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను బాప్తీసం ఎవరికి కావాలి చెప్పండి? పాపం చేసిన వారికి బాప్తీసం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తీసుకుంటున్నారు బాప్తీసం ఇక్కడికి వచ్చి? ఆయన పాపం చేయని వారు, ఆయనకు అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కనుక మాదిరి చూపించకపోతే ఆ దినాలలో వెనక యూదులు అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా అనుసరించే వాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా యోహానుని అసలే నమ్మేవాళ్ళు కాదు. యోహానుని నమ్మాలన్న విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఆయన చూడండి ఆ వచనం ఏమని మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువారు? యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ కానిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం నెరవేర్చడానికి వచ్చారు ఈ లోకంలోకి? తండ్రి చిత్తము, లేఖనాలను నెరవేర్చడానికి, ప్రవక్తల మాటలు నెరవేర్చడానికి ఆయన లోకంలోకి వచ్చారు. కాబట్టి నీతి యావత్తు ఇలా జరగాలి అంటే అలానే జరిపించేసేయాలి. ఆ తర్వాత చూడండి మనకి చూసుకోగలిగితే అక్కడ యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను,
దేవుని ఆత్మ పావురముల వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చినది. అక్కడ వచ్చినప్పుడు ఏమంటూ ఉన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నేను ఇంతకు ముందు కూడా తెలియపరిచాను. ఇప్పుడు అక్కడ ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య మొదలు పెట్టారా? అదే ఫస్ట్. అక్కడ బాప్తిసం తీసుకోవడమే ఫస్ట్ కార్యక్రమం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం మొదలు పెడతారు. ఇప్పటికే ఎందుకు నా ప్రియ కుమారుడు నేను ఈయనంతా ఆనందించుచున్నానని దేవుని యొక్క వాక్కు ఆకాశం నుండి పలికింది? ఇంకా ఏం వదలట్లేదు కదా, ఇంకా ఏం బోధ చేయలేదు కదా, ఇంకా ఎవరిని శిష్యులుగా చేయలేదు కదా, ఇంకా పరలోక రాజ్యం గురించి ఎవరికి ఏం చెప్పలేదు కదా. కానీ దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ప్రియకుమారుడు అంత వరకు ఓకే, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎందుకు చెప్పారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క బోధ మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. హల్లెలూయా, వెరీ గుడ్. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే బోధించారు. 33.5 సంవత్సరాలకు ఆయనను సిలువ వేసేశారు. 30వ సంవత్సరం వరకు ఆయన బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈయనందు నేను ఆనందించుచున్నాను అంటే అప్పటి వరకు కూడా ఏ విధంగా ఉండాలో అదే విధంగా దేవుడు ఏ విధంగా కోరుకున్నాడు. తల్లిదండ్రులకు విధేయులుగా, తల్లిదండ్రులు ఏ వృత్తి చేస్తున్నారో అదే వృత్తిని చేస్తూ, అలాగే అన్నలకి గౌరవం ఇస్తూ, అన్నలు పట్టించుకోకపోయినా తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఇక్కడ కూడా మేఘంలో నుండి ఒక శబ్దం, మేఘం వారిని కమ్ముకుంది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. మళ్ళీ అక్కడికి వచ్చేసి మత్తయి సువార్త 17వ అధ్యాయం దగ్గరికి వచ్చారు కదా, చూడండి అక్కడ మరలా ఏమని తెలియపరుస్తూ ఉన్నారో. అక్కడ 5వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన, మళ్ళా సేమ్ పదాలు, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఒక మేఘం వచ్చేస్తూ ఉంది. ఒక మేఘం వచ్చేసేసి ఈయన మాట వినుడి. ఎందుకు ఇక్కడ ఈయన మాట వినుడి అని చెప్తున్నారు? పేతురు గారు అనవసరంగా ఏదో మాట చెప్పేస్తున్నారు. ఇక్కడ ఒకటి కట్టుకుందాం, అక్కడ ఒకటి కట్టుకుందాం, ఇక్కడ ఒకటి కట్టుకుందాం. మీరు చెప్పేది ఇంకా వినటానికి లేదు. మీరు చెప్పేవన్నీ ఒక పక్కన పెట్టేసేసేయండి. ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ నెరవేర్చి పరిపూర్ణం చేయగలిగినటువంటి క్రీస్తు ప్రభు వారి మాట మీరు ఇంకా వినండి. ఈయన మాట వినండి. ఇక మీరు చెప్పకండి, ఎదురు మాటలు చెప్పొద్దు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా అనేకమైన విషయాల్లో మనం ఏదో సలహాలు చెప్తా ఉంటాం. ఇది ఇలా కాదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, దేవుడు నా జీవితంలో ఇదిగో ఏదైనా మేలు చేశారనుకోండి, ఇలా కాకుండా దేవా నాకు అలా చేస్తే ఇంకా బాగుండేది, లేకపోతే మా కుటుంబానికి అది ఇస్తే బాగుండేది, ఇది ఇస్తే బాగుండేది అని మనలో మనము ఏదో దేవుడికి చెప్పాలని చూస్తాం. కానీ దేవుడు తన చిత్తానుసారంగా మన జీవితాల్లో జరిగించే వాటికి ఆయన మాట వినుడి అన్న మాటని ఈరోజు దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత చూడండి, శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ దినాలలో ఎవరైనా సరే అలాగా దేవుడిని చూసిన వారు చనిపోతారు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. ఇక దేవుడిని ప్రత్యక్షంగా చూసిన వారు ఖచ్చితంగా వీరు కూడా మిక్కిలి భయపడి మేము చచ్చిపోయాం అనుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ చూసేశారు ఆ మహిమ శరీరాన్ని, చూసేసి పడిపోయి ఇంక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఈ రోజుకి ఇంకా చనిపోయాము, మా పని అయిపోయింది, ఎందుకంటే దేవుడిని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇంతకుముందు బ్రతకలేదు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇదిగో లెండి, భయపడకూడని వారికి చెప్పి వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరు వారికి కనపడలేదు. మన జీవితాల్లో కూడా యేసు తప్ప మనకి ఇంకెవ్వరు కూడాను కనపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినము మన అందరము కూడాను ఆయన ప్రత్యక్షతలోకి వెళ్తాము. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏ విధంగా మనము లేపబడతాము అన్న విషయాన్ని చూసుకోగలిగితే ఒకసారి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూడండి, మనందరము కూడాను మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము అంటే తీసారా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు
నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. ఒక వచనం, ఈ వచనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. తెస్సలోనిక సంఘానికి చాలా కష్టం వచ్చిందంట ఆ దినాల్లో. సో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నందుకని చెప్పేసి వాళ్ళందరినీ కూడా చాలా హింసలు పాలు చేసి చాలా మందిని సంఘంలో చేర్చబడ్డ వాళ్ళని చంపేశారంట. సంఘంలో చేర్చబడ్డ వాళ్ళని చంపేసేటప్పటికే వాళ్ళు భయంకరమైనటువంటి రోదన, భయంకరమైనటువంటి ఏడుపులో ఉన్నారు. సంఘంలో ఉండాలా ఉండకూడదా, సంఘంలో ఉంటేనేమో చంపేస్తున్నారు అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడు పౌలు గారు వారి సంఘంతో మరలా వారందరినీ కూడా ఓదార్స్తూ ఏం చెప్తున్నారంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తారు, ఆయనతో పాటు మనం వెళ్ళి మనం పరలోక రాజ్యంలో ఉంటామన్న నిరీక్షణ ఉంది. అలా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండటానికి నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇక్కడ బైబిల్ గ్రంథం చనిపోయారా అని ఎప్పుడు రాయదు. ఏమంటారు? నిద్రిస్తున్నారు. మనం కొంచెం మామూలుగా నిద్రిస్తాము, ఈ నిద్ర కొంచెం పెద్ద నిద్ర అనమాట. అంటే చనిపోయినటువంటి నిద్ర. ఈ నిద్రలో నుంచి కూడా లేపగలిగిన శక్తి మన దేవునికి ఉంది. తప్పకుండా మనందరం తిరిగి లేస్తాం. నిద్రించుచున్న వారిని గురించి ఆ బైబిల్ గ్రంథమే కాదు, పరలోక రాజ్యం కూడా మనల్ని అలాగే చూస్తూ ఉంటుంది. నిద్రించారు వీళ్ళు, కొంతకాలం మరలా లేస్తారన్న విషయాన్ని. సో నిద్రించుచున్న వారిని గురించి తెలియకుండా మీకు ఇష్టం లేదు. ఇక్కడ చూడండి 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. ఇది ఎంతమంది నమ్ముతున్నారో వారికి మాత్రమే ఇది జరుగుతుంది వారి జీవితాలు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే గారి ముందు కాలం, అంటే మోషే గారి కాలం దాకా కూడా ఎవరైతే చనిపోయారో వారందరినీ కూడాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడలో వారందరినీ కూడా దేవుడు లేపేస్తారు. అట్లానే ఏలియా గారు ఎవరికి సూచన? ఏలియా గారు చనిపోయారా ఈ లోకంలో? చనిపోలేదు. ఆయన రథముల మీద ఎత్తుకొని పోబడ్డారు దేవుని చేత. ఆయన ఈ లోకంలో ఆయన చనిపోలేదు. ఆయన బాడీ ఆయన ఎక్కడ చనిపోలేదు. మోషే గారు చనిపోయారు, కానీ మోషే గారి యొక్క శరీరం ఎక్కడ పాత పెట్టబడిందో ఎవ్వరికీ తెలియదు. దేవుడు మాత్రమే మోషే గారి శరీరాన్ని ఆ పర్వతం మీదకి వచ్చేసే, మోషే నీ పని అయిపోయింది, కానీ ఏజ్ అయిపోయింది, నీ యొక్క జీవితం ఇక్కడ చాలించాలని చెప్పారు. ఆ తర్వాత ఇంక కనిపించలేదు మోషే గారు పర్వతం మీదకి వెళ్ళిపోతారు, చనిపోతారు, కానీ ఎక్కడ బాడీ దొరకదు అనమాట. అహరోను వారి అన్నలు వారంతా వెళ్ళి పాపం ఎతికొస్తారు, చాలా వరకు ఎతికొస్తారు, కానీ ఆయన శరీరం ఎక్కడ కూడా కనిపించదు. దేవుడు ఎందుకని ఆయన శరీరాన్ని కనిపించకుండా చేశారు చెప్పండి? కరెక్ట్. అక్కడ యూదులకి మోషే గారంటే చాలా గొప్ప. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏ విషయం చెప్పినా నువ్వు మోషే కంటే గొప్పవాడుగా, నువ్వెందుకు చెప్తున్నావు మాకు అని చెప్పేసి ప్రతి దానికి మోషే గారిని వీళ్ళని తీసుకొస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మోషే గారే ఒక గొప్ప దేవుడు అయిపోయేవాళ్ళు. వాళ్ళు ఇక ఆ విగ్రహాలను పెట్టేసేసుకొని మోషే గారిని పూజిస్తారేమో అని చెప్పేసి దేవుడు మోషే యొక్క శరీరాన్ని దొరకనివ్వలేదు. కానీ దావీదు గారి శరీరం ఉంది. దావీదు గారికి కూడా ఇప్పుడు ఒక ఆలయం కట్టేసేసి అక్కడ అంతా కూడా ఒక పూజలు చేసేస్తూ ఉంటారు. అందుకే దేవుడు కొన్ని విషయాల్లో కొంతమందిని దొరకనివ్వలేదు శరీరాలు. ఏలియా గారు కూడా అలాగే. అయితే చూడండి, మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఎవరైతే అప్పటి వరకు చనిపోయారో వారందరినీ తిరిగి లేపుకొని తీసుకొని వస్తారు. అప్పటికి ఒకవేళ మనం బ్రతికున్నాం, ఇలా ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడే ఇలా వచ్చేసారనుకో దేవుడు, ఇప్పుడు బ్రతికున్న మనందరికీ కూడాను ఆయన ఇందాక ఏదైతే మహిమ స్వరూపంలో ఉన్నారో ఆ స్వరూపాలకు మనల్ని మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అది బ్రతికున్న వారికి సాదృశ్యం. ఏలియా గారు ఎవరికి సాదృశ్యం అంటే బ్రతికిన వారందరికీ, అంటే మనందరికీ ఆ జనం వచ్చినప్పుడు ఎవరైతే బ్రతికుంటామో వారందరికీ. ఒకవేళ ఆ లోపల మనం కనుక చనిపోయి కనుక ఉంటే చనిపోయిన వారిని తిరిగి లేపి తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళకి మహిమా స్వరూపాలతో దేవుడు మనందరినీ కూడాను తీసుకొని వెళతాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనందరికీ తెలుసు, మృతులైన వారు లేస్తారు, మనందరము రెప్పపాటున ఆయన మహిమా స్వరూపంలోకి మారిపోతాం అనమాట. కాబట్టి ఈ దినం దేవుడు అదే మనతో మాట్లాడుతున్నారు. అక్కడ చూడండి, ఇంకా ఒక విషయం చూసుకోగలిగితే మన 15వ వచనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మేము ప్రభువు మాటను బట్టి చెప్పుదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ముందు వాళ్ళు చేరుతారు, వాళ్ళని లేపుతాడు దేవుడు. వాళ్ళందరినీ లేపి వాళ్ళందరితో పాటు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. చూడండి, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారే మొదట లేతురు.
ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా హల్లెలూయా. ఆ తెస్సలోనికీ సంఘానికి వచ్చిన కష్టాన్ని, అక్కడ బిడ్డలు ఏడుస్తున్నటువంటి కష్టాన్ని ఈ మాటల ద్వారా ఇదిగో ఇది జరగబోయేది, మీరేం భయపడద్దు, మీరు చనిపోయినప్పటికీ కూడా ప్రభువుతో నమ్మి చనిపోయారు, ఆయన కొరకు శ్రమపడి చచ్చిపోయారు కాబట్టి మిమ్మల్నే ముందు లేపుతాడు. ఒకవేళ ఆ టైంకి మేము బ్రతికుంటే మమ్మల్ని మీకంటే ముందు ఏమి లేపడు, మృతులైన వారే ముందు లేస్తారు. వారితో పాటు తర్వాత మనందరము కూడా కలిసి ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడతాం. సదాకాలం మనం ప్రభువుతో ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయన రూపాంతరం చెందినటువంటి విషయం, ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి విషయాన్ని ఆ రోజు వాళ్ళకి ఎందుకు చూపించారు అంటే ఆయన ప్రత్యక్షతను అర్థం చేసుకోగలిగిన బిడ్డలకే దేవుడు స్వయంగా మనకి దగ్గరగా వస్తారు, మనకు అన్ని కూడా చూపిస్తారు. కాబట్టి దేవుని యొక్క దర్శనాన్ని కానీ, దేవుని యొక్క మాటలను కానీ, దేవుని యొక్క ప్రతి పనిని కూడా అర్థం చేసుకొని ఆయన పనిలో మనం సహకారులుగా ఉండాలనుకుంటే ఆయన అనేకమైన ప్రత్యక్షతలు మనకి చూపిస్తారు. అలాగే రెండవదిగా ఏంటి అంటే ఆయన ఈ లోకంలోకి ఎందుకు ఆ దినము వాళ్ళ ముగ్గురికి ఎందుకు చూపించారు అంటే ఆ తర్వాత వీళ్ళు ఇవన్నీ ప్రకటించాలి కదా, వీళ్ళంతా ప్రకటించాలి. అంటే మేము చూస్తున్నది, మేము ఉంటున్నది మామూలు వ్యక్తితోటి కాదు, మేము మామూలు మనుషులతో కాదు, లేకపోతే ఆయన ఒక బోధకుడుగా కూడా కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మహిమా స్వరూపాన్ని మేము ఆల్రెడీ చూసేసాం అన్నప్పుడే వాళ్ళు ప్రకటించగలుగుతారు, వాళ్ళు బలంగా విశ్వాసంలో నిలబడగలుగుతారు. అలాగే దేవుని కుమారుడు లోకం కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడన్న విషయాన్ని పేతురు గారు రాసిన పత్రిక 1 వచనం చూపించి మీకు ముగించేస్తాను. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఆయన ఇవన్నీ చూశారు కాబట్టి పేతురు గారు అంత ధైర్యంగా చక్కగా రాయగలుగుతూ ఉన్నారనమాట. మనందరం కనుక చూసుకోగలిగితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 15వ వచనం నుంచి చదువుతాం. 15వ వచనం 14 నుంచి చదువుతాను నేను. 14వ వచనం నుంచి చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చూసారా పేతురు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిన. గుడారం అంటే శరీరం. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళు ఇదేదో మా శరీరము, మేము దీనికోసమే బతుకుతాము, మాకు ఇదే కావాలి అని అనుకోవట్లా. ఇది ఒక గుడారం, ప్రస్తుత కాలం ఆత్మ నివసించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక గుడారము. ఈ గుడారాన్ని నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని నేను ఎంచుకొంచున్నాను. నాకు తెలిసిన విషయాలను మీకు చెప్పి నేను మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరచాలి, ఆత్మలో నిలబెట్టాలని నేను ఎంచుకొనుచున్నాను. 15వ వచనం చూడండి. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. 16వ వచనం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు, ఆయన మహత్యమును మేము కన్నులారా, చదవండి ఇది 17వ వచనం. ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారిమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అని దేవుని వల్ల ఘనత మహిమ ఆయన పొందగా మేము కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారిమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. హల్లెలూయా. ఇది మరలా జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత పేతురు గారు బలంగా వాడబడుతూ ఆయన ఏమన్నారంటే మేమేదో కల్పించిన కథల వల్ల, లేకపోతే అక్కడ ఇక్కడ అనగనగా అని ఏదో చెప్తా ఉంటారు చూసారా, కథలు చెప్పినట్టుగా. అనగనగా ఒక ఊరు, ఒక రాజు, 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 చేపలు ఎందుకు కొడుకులు 7 వెళ్ళాలి, 7 చేపలు ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు రాజుగారి పిల్లలు కదా, వాళ్ళు ఎందుకు చేపలకి వెళ్ళాలి, ఎవరో ఒకరు చేపలు తెచ్చిస్తారు కదా. ఇలాంటి అనగనగా కథలు కాదు మేము చెప్తున్నది కల్పిత కథలు కాదు, ఇవన్నీ కూడాను ఇవి మేము స్వయంగా చూసాము. ఆ మహాపర్వతం మీద ఆయనతో పాటు మేము ఉన్నాము. అక్కడ ఆయన నా ప్రియ కుమారుడని మేము మహాదివ్య మహిమ నుండి వచ్చిన ఆ శబ్దాన్ని కూడా మేము
విన్నాము కాబట్టి మేము ఇంత బలంగా మా ప్రాణాలు తెగించి మేము ఆయన గురించి నిల్చోగలుగుతున్నామని పేతురు గారు తన పత్రికల ద్వారా కూడా మనందరికీ హెచ్చరింపచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయన ప్రత్యక్షతను మనం కూడా పొందుకోవాలి అంటే మనం కూడాను దేవునికి సమీపంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.